కొత్త డయాబెటీస్ టైప్ 5 పోషకాహార లోపంతో వస్తున్నట్టు గుర్తింపు, కనిపెట్టడం కష్టం, ట్రీట్మెంట్ లేదు. అధికారికంగా ప్రకటించిన ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది టైప్ 5 బాధితులు, వీరిలో 19 ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ. మన దేశంలో 8.98 కోట్ల మందికి షుగర్ ఉన్నట్టుగా నివేదిక స్పష్టం చేసింది. అయితే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, ఇగో మా ప్రోడక్ట్ ఇది దీనికోసం, ఈ రోగం నయం కావడం కోసం అని చెప్పి చెప్తారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఏంటంటే, ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ కంటే ముందు సపోజు జలుబు ఉందనుకో, జలుబుకు నువ్వు ఒక మాత్రం టాబ్లెట్ తయారు చేసినావు, ఒక గోళీ తయారు చేసినావు. అయితే ఇది మార్కెట్లోకి ఇంకా రిలీజ్ చేయలే. అప్పుడు ఏం చేస్తా అంటే, ఈ కంపెనీ ఉంటుంది కదా, ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే మీడియా సంస్థలకు ఒక పెయిడ్ వార్త ఇస్తుంది. ఏమనంటే, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న జలుబు ఇది చాలా ప్రమాదకరం అని ప్రకటన చేస్తుంది. అంటే అక్కడ వార్తలు ఎక్కిస్తారు. ఈ ప్రమాదకరం అని పత్రికలలో, టీవీలలో అన్నిట్లలో వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత ఈ టాబ్లెట్ వస్తుంది. ఇక దీనికి ఇదే మందని. ఈ రకమైనటువంటి బిజినెస్లు, దందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ఎక్కడో ఒక పెద్ద ఆయన చెప్తే విన్నా, ప్రియా పచ్చళ్ళు అని మన రామోజీరావు గారు ఉంది కదా, ప్రియా పచ్చళ్ళు మనం పాటలలో కూడా, ఏది జయరాజన్న పాటలలో కూడా విన్నా. పచ్చళ్ళమ్ముతూ వచ్చెరోనా తెలంగాణ పల్లెకి, పాలకులై కూసుండెరోనా తెలంగాణ నేలకి అని చెప్పి ఆయన పాటలో ఉండే. రామోజీరావు గారు ప్రియా పచ్చళ్ళు తయారు చేసినప్పుడు ఎవడు కొంటలేడట వీటిని. కొనకపోతే నీది షాప్ అనుకో, నీ షాప్ దగ్గరికి ఫస్ట్ వచ్చి ప్రియా పచ్చళ్ళు పెట్టుకో, నీ దాంట్లో మంది కొట్టరు అంటే, అవి మాకు వద్దు అని చెప్పి ఇలా కొడితే ఈయన ఏం చేసిండట అంటే, ఒక 5-6 ఆడోళ్ళని ఫస్ట్ ఆయన పోయి ఆ షాప్ అయిన ప్రియా పచ్చడి ఉందా అని అడిగినట. లేదు అన్నట. లేదంటే ఆమె వెళ్ళిపోయింది. మళ్ళా తెల్లారి మళ్ళీ ఇంకొక ఆమె వచ్చింది, ప్రియా పచ్చడి ఉందా అని అంటే లేదు అని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక ఆమె వచ్చింది, ప్రియా పచ్చడి ఉందా అంటే లేదు. ప్రియా పచ్చడి నీ తిరిగి అమ్ముతున్నారు, వేసుకోవాలన్నా ఏంది, ఇంత డిమాండ్ ఉన్నట్టుంది అని ఆయనతో ఏం చేసినట్టు, ఆ ప్రియా పచ్చలు ఆయన ఏడుండు అని చెప్పి ఎంకులాడుకొని ఈయన దగ్గరికి ఉల్టా పోయి ఆ ప్రియా పచ్చలు నా షాప్లో పెట్టాయా, నేను అమ్ముతా అని చెప్పారంటే షాప్లో పెట్టు స్టార్ట్ చేసిండు. ఇక మెల్లగా కస్టమర్లకు అలవాటు చెప్తున్నాడు. ఇక మళ్ళీ ఈయన ప్రియా పచ్చలు బాగా మంది అడుగుతురు అని చెప్పి ఇట్లా ప్రియా పచ్చళ్ళను మార్కెటింగ్ సిస్టమ్ ఇది ఒకటి ఇట్లా చేసిరు అనేది నేను విన్నా. అది ఇంతవరకు నిజమో తెలియదు కానీ ఓ పెద్ద మనిషి చెప్తున్నా, ఓ పెద్ద జర్నలిస్ట్ చెప్తే.